తెలంగాణ రాష్ట్రం సాధిస్తారు. అలాంటి సహకారం రాష్ట్రం మేమంతా సాధిస్తామని చెప్పేసి సభముఖంగా మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాం. సాధిస్తామా చెప్పండి చెప్పండి. కేసీఆర్ సహకారం పేరు ఈరోజు తెలంగాణ ప్రతి స్పీచ్ లో ప్రతి మాటలో సహకారం మాటలు ఏంటి స్పీచ్లే. కాబట్టి ఈరోజు ఖచ్చితంగా మనం కూడా సహకారం స్ఫూర్తి ఖచ్చితంగా మనము ఎస్సీ కేటగిరీలో చేద్దాం. ఈ కొత్త నినాదం కాదు, కొత్త పదం కాదు. 18 రాష్ట్రాలలో 3 కేంద్రపాలిత ప్రాంతాలు ఉంది. కాబట్టి అలాగే మన రాష్ట్రంలో మనం చేయాలని కోరుతాం తప్ప ఇది కొత్తది కాదు. దయచేసి సీఎం గారు కొంచెం మీరు కొంచెం గమనించాలి. మీరు చాలా మమ్మల్ని ఐరమ్మ గారిని చాలా అనువాదం మీరు మమ్మల్ని వినియోగించారు. కాబట్టి ఖచ్చితంగా నాకు సంపూర్ణ విశ్వాసం ఉంది సీఎం కేసీఆర్ గారిపై. ఖచ్చితంగా మాకు మాత్రం ఎస్సీ కోటాలో చేర్చాలి. బీసీటీ నుంచి బీసీఏలోకి మొదలు రావడం మాకు అవసరం కాదు. మమ్మల్ని ఎస్సీ కోటాలో చేర్చాలి. తర్వాతనే బీసీటీ మొదలు చేసి బీసీఏలో కలపాలి తప్ప అంతవరకు మాత్రం ఆపితే మాత్రం మేము కూడా ఖచ్చితంగా మీ దగ్గర శిష్యులం కాబట్టి మాకు కూడా ఉద్యమాలు చేస్తూ ఖచ్చితంగా ఐరమ్మ యొక్క ఆశయాల ప్రకారం పనిచేస్తాము అని తెలియజేస్తూ తర్వాత మన మహిళా నాయకురాలు లక్ష్మి గారు కూడా మాట్లాడాల్సిందిగా కోరుతున్నారు. ఖమ్మం జిల్లా అధ్యక్షులు లక్ష్మి గారు ఒక 5 minutes లో కంప్లీట్ చేద్దాం. ఒక్కొక్కరు కూడా షార్ట్గా మాట్లాడదాం. అందరూ కూడా అవకాశం ఇవ్వాలి. కాబట్టి మెయిన్ పాయింట్ మీరు సభాధ్యక్షులు తమ్ముడు రాజేష్ గారికి, ఈ వేదికకు ముఖ్య అతిథిగా చేసిన గౌరవనీయులు పెద్దలు నెమ్మడి సురేష్ గారికి, ఈ వేదిక మీద ఉన్న గౌరవనీయులు పెద్దలు మల్లేష్ కుమార్ గారికి, శ్రీనివాస్ గారికి, రవీంద్ర గారికి, రమణ గారికి, నరసింహులు తమ్ముడుకు, వేదిక మీద ఉన్న సర్పంచ్ గారికి, వేదిక మీద ఉన్న సోదరులందరికీ, వేదిక ముందున్న ఇప్పుడే మన రాష్ట్ర జనరల్